తెలంగాణ రాజకీయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేయడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు. బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం నాకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మీడియా ప్రతినిధులతో శనివారం బండి సంజయ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కవిత బెయిల్, బీఆర్ఎస్ పార్టీ విలీనంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. కేటీఆర్ అరాచకాలు, అవినీతి అంతా ఇంత కాదని అన్నీ అందరికీ తెలుసు. నన్ను, నా కార్యకర్తలను కేటీఆర్ వేధించి, హింసించి జైల్లో వేసిన తీరుకు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. బీఆర్ఎస్తో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అవన్నీ ఫేక్ వార్తలని అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఒక అవుట్డేటెడ్ పార్టీ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో లుకలుకలు మొదలయ్యాయన్నారు. రేవంత్ పై నమ్మకం పోయిన నాడు కాంగ్రెస్లో జరగబోయేది యుద్ధమే అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనా బీజేపీ దాటికి తట్టుకోలేక మాతో యుద్ధం చేస్తామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. అలా చేసే పార్టీ బీజేపీ అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసేదని, ఈ పార్టీకి తెలంగాణలో బీజేపీ మిత్రపక్షం బీఆర్ఎస్ తో అధికారంలో ఉండేవాళ్ళమని గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తూ ఓటు రూపంలో తీర్పునిచ్చారన్నారు. ఈ 5 ఏళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా, వదులుకుంటారా అనేది ప్రభుత్వ పనితీరు, రేవంత్ సర్కార్పై ఆధారపడి ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఇక కవిత బెయిల్ విషయమై స్పందిస్తూ, కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం? మనీష్ సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధం ఉందని ఎదురు ప్రశ్నించారు. అయినా కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు బండి సంజయ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీకి తేడా లేకుండా పోయింది. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెసే, రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.